జైల్లో ఏం చేస్తున్నాడు? 40వ అధ్యాయం ఒకసారి చూడండి. 40వ అధ్యాయం 3-4 వచనాలు. 40వ అధ్యాయం 3-4 వచనాలు. అది యోసేపు బంధింపబడిన ఆ సేనాధిపతి వారిని యోసేపు వశము చేయగా వారికి ఉపచారము చేసెను. వారు కొన్ని దినములు అక్కడ కనబడుతున్న వచనాలు చూడండి. ఇంతకుముందు ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఇంటి అంతటికి నేనే ఏలికనవుతానన్నాడు, తీసుకెళ్ళి గోతిలో పడేశారు. ఇప్పుడు ఆ ఇంటికి యజమానికి ఎవరైతే పోతిఫర్ ఉన్నాడో ఆ ఇంటికి అంతటికి యజమానికి ఉంటే ఇప్పుడు ఆ ఇంటి వారు తీసుకెళ్ళి ఇప్పుడు ఎక్కడ పడేశారు? గోతిలో కాదు, జైల్లో పడేశారు. అంటే ఎక్కడ ఎదుగుతున్నాడంటే అక్కడ రెడీగా ఏముంటుంది చెప్పండి, ఒక గొయ్యి ఉంటుంది. వాళ్ళ ఇంట్లో ఉంటాడనుకున్నా తీసుకెళ్ళి గోతిలో పడేశారు. ఇప్పుడు ఈ ఇంట్లో యజమాని ఇంట్లో ఎదుగుతున్నాడు అనుకుంటే తీసుకెళ్ళి ఇప్పుడు జైల్లో పడేశారు. ఎక్కడో దిక్కున ఏదో ఒక ఇబ్బందుల్లో పడుతున్నాడా? పడలేదా? పడుతున్నాడు. అన్నేళ్ళ చేత గోతిలో పడ్డాడు, ఇప్పుడు ఏళ్ళ చేత జైల్లో పడ్డాడు. మళ్ళీ ఇంట్లో ఉన్నప్పుడు నమ్మకంగా పనిచేశాడు, ఇప్పుడు పోతిఫర్ ఇంట్లో ఉన్నప్పుడు నమ్మకంగా పనిచేశాడు, ఇప్పుడు మళ్ళీ తీసుకెళ్ళి జైల్లో పడేశారు. జైల్లో కూడా ఏం చేస్తున్నాడు చెప్పండి? నమ్మకంగా పనిచేస్తున్నాడు. ఈ ప్రశ్న అడగకూడదు కానీ అడుగుతున్నాను, గుర్తుపట్టండి. మనల్నే కనుక జైల్లో పడేస్తే జైల్లో నమ్మకంగా పని చేయగలమా? లేదా ఉరేసుకుని చచ్చిపోతామా? చెప్పండి. చెప్పాలి మిమ్మల్ని అడుగుతుంది. ఇలా జరగకూడదు, అడుగుతున్నాను నేను. నిన్నే కనుక జైల్లో పడేస్తే నీ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది చెప్పు. ఓ పెద్ద లెటర్ రాసి చెప్పండి, ఇంక నా లైఫ్ ఎలాగ అయిపోయింది చెప్పండి, ఇంక నన్ను ఎవరు ఎతక్కండి చెప్పండి, వచ్చిన వెంటనే చచ్చిపోతాం. అబ్బాయికి చూడండి, మీకు అర్థమవుతుందో లేదో యోసేపు యాటిట్యూడ్ మీరు గమనిస్తుంటే. చుట్టూ ఎన్ని జరిగిపోయినా యోసేపు నీకు పట్టదయ్యి అంటే పట్టదో. నీ అన్నీ నీకు వ్యతిరేకమైపోయి నీకు పట్టదంటే పట్టదో. నేను గోతులో పడేస్తాను, నీకేం సీరియస్గా తీసుకోను. నీ యజమానురాలు లేని నిందేస్తుంది, నువ్వు సీరియస్గా పట్టించుకోడు. అరే నీ లైఫ్లో ఏమనిపించదు. మరి నువ్వు సీరియస్గా తీసుకునేవి ఏంటి యోసేపు అంటే? 1 పని, 2 డ్రీమ్. ఇవే నా లైఫ్లో సీరియస్. ఎక్కడున్న పని సీరియస్గా చేయాలి. నా పరిస్థితులు ఎలా ఉన్నా, వాడు చేయడం వలన, ఈడు చేయడం వలన, ఈమె చేయడం వలన అవేం కాదు. నా లైఫ్లో ఎన్నన్నా జరగని ఎక్కడున్న పని నమ్మకంగా చేస్తాను. ఆ చేసే పనిలో నాకు ఒక విషయం తెలుసు, నా దేవుడు నన్ను ఎక్కడికో తీసుకెళ్ళబోతున్నాడు. అదొక్కటే నాకు తెలుసు అంతే. తన డ్రీమ్ మిస్ అవడండి. తీసుకెళ్ళి జైల్లో ఉన్న వారందరికీ పని చేస్తున్నాడట. ఈ 39వ అధ్యాయంలో ఒక మాట మీరు చూడండి, 21వ వచనంలో. అయితే యెహోవా యోసేపుకు తోడయుండెను, అతని యందు కనికరపడి అతని మీద చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలిగినట్లు చేస్తున్న. గుర్తుపెట్టుకో, నీ ఎక్కడున్నా నీ చుట్టూ ఉన్న వారికి నీ మీద కటాక్షం కలగాలి అంటే ముందు నీలో ఉండాల్సింది చెప్పనా, నమ్మకం కోల్పోకుండా ఉండాలి. నీ యజమాని నిన్ను నమ్మాలన్నా, నీ చుట్టూ ఉన్నవారు నిన్ను నమ్మాలన్నా, ఎక్కడ నిన్ను నమ్మాలన్నా, కొన్నిసార్లు వ్యతిరేక పరిస్థితుల్లో కూడా దేవుని దయను పొందుకోవాలంటే శ్రద్ధ కలిగిన పిల్లోడుగా ఉండాలి. అందుకే నేను మళ్ళీ అంటున్నాను, నీ చదువులో సక్సెస్ అంటే ఏంటో చూడాలంటే శ్రద్ధగా చదువు. గాలి తిరుగులు, పార్కులు, బీచ్లను తిరక్కో. శ్రద్ధగా చదువు, దేవుని దయ నీ మీద ఉంటావు. ఉద్యోగం కొట్టాలని కాంపిటేటివ్ ఫీల్డ్లో దిగావా, కష్టపడి చదువు. సద్దనం అన్న తిని చదువు, పచ్చడి మెతుకులైనా తిని చదువు. గోల్ పెట్టుకో, దేవా నేను ఎదగాలి, ఉద్యోగం కొట్టాలి, అక్కడి నుంచి నేను సాక్ష్యంగా ఉండాలి. ఎందుకంటే నా జీవితం అనే కథలో కథానాయకుడు నేను కదా ప్రభువా, నా జీవితం అనే కథలో కథానాయకుడు నువ్వే అని కష్టపడి చదువు. ఉద్యోగం ఎదురొస్తుంది, గుర్తుపెట్టుకో. కష్టపడి పని చేయి, కష్టపడి చదువుకో, ఏదన్నా చేయి. అంటే నువ్వు చేసే పనిలో నీ వెనక ఈ డ్రీమ్ నా డ్రీమ్ కాదు, ఎవరు చెప్పండి? నా దేవుని కలే నా కళ, నా కలే నా దేవుని కళ, నా దేవుడు పెట్టిన ఆ చిత్తాన్ని కలగా కంటున్నాను. అందుకే గోతులో పడేసినా సీరియస్ అవడు, జైల్లో పడేసినా సీరియస్ అవడు, అందరూ వ్యతిరేకమైన సీరియస్ అవడు. ఆయన ఎవరికైతే సేవ చేస్తున్నారో వాళ్ళే ఎన్ని పోటీ పొడిసినా వాళ్ళ మీద సీరియస్ అవ్వడు. మరి ఏంటయ్యా నువ్వు సీరియస్గా తీసుకునేదంటే తనకు అర్థమైంది, నా జీవితంలో నేను సీరియస్గా తీసుకునేది చేసే పని నమ్మకంగా చేయాలి, ఆ పనిలో నుంచి దేవుడు ఏర్పరిచిన మార్గంలోనికి నేను ఎదగాలి.
ఎక్కడుంటే అక్కడ అబ్బాయి చూడండి దీవెనకరంగా ఉంటున్నాడు. యాకోబు ఇంట్లో యోసేపు ఉన్నంతకాలం యాకోబు ఇంటికి యోసేపు దీవెన, పోతీఫర్ ఇంట్లో యోసేపు ఉన్నంతకాలం పోతీఫర్ ఇంటికి యోసేపు దీవెన. ఇప్పుడు తీసుకెళ్ళి జైల్లో పడేసాడు. ఇప్పుడు ఎవరికి దీవెన అయిపోయాడు చెప్పండి? తోటి ఖైదీలకి దీవెన అయిపోయాడు. ఒక ఖైదీ, బాగా వినాలి, ఒక ఖైదీ మరొక కొంతమంది ఖైదీలకి అధిపతి అవుతాడంటే అసలు ఊహించుకుంటాం మనం. ఈ ఖైదీ అట జైల్లోకి వెళ్ళిన తర్వాత మిగిలిన ఖైదీల మీద అధిపతి అవుతాడట. అసలు విచిత్రంగా లేదండి? అంటే ఒక మాటలో చెప్పాలంటే యోసేపు జైల్లో ఉన్నది గట జైలు ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో రిలాక్స్ అయిపోయారు. అంటే పనులన్నీ ఎవరికి అప్పగించేశారండి? యోసేపు చూసుకుంటాడు. రికార్డ్స్ అన్నీ ఎవరికి అప్పగించారండి? యోసేపు చూసుకుంటాడు. ఖైదీలు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది తిన్నారు, ఎంతమంది ఎక్కడున్నారు, ఈ లెక్కలన్నీ ఎవరు చూస్తారండి? యోసేపు చూస్తారు. నేను అడుగుతున్నాను, నీ చేతికి నా చేతికి తాళాలు ఇస్తే ఏం చేస్తామండి? చెప్పండి, సిగ్గు లేకుండా. ఇంకొకటి తాళాలు ఇచ్చి చప్పగా బయటకు వచ్చేస్తాము. కానీ యోసేపు అలాంటాడు కదండి. నమ్మకంగా జీవితంలో ఊరికి ఎదగరు. మళ్ళీ చెప్తున్నాను, జీవితంలో ఊరికి ఎదగరు. మాట అంటే మాట, అవునంటే అవును, కాదంటే కాదు. చేసే పని చేస్తానంటే చేస్తాను, లేదంటే చేయలేను. దొంగ పని చేయడు, చేయగలిగిన పని చేస్తాడు. జీవితంలో ఊరకే ఎదగరు. మళ్ళీ చెప్తున్నాను తమ్ముళ్ళకి, అన్నలకి, ఏ పనైనా అది చిన్న పనైనా నమ్మకంగా చెయ్యండి. చదువా నమ్మకంగా ఉండండి, ఇంట్లో పనిలా నమ్మకంగా చెయ్యండి, ఎక్కడున్నా నమ్మకమైన పని చేయండి. చివరికి చర్చిలో బరకాల మడతెట్టే పని అయినా నమ్మకంగా చెయ్యండి. డయాసుల మీద తిరిగే పని కాదు, అది ఎవడేం చేస్తాడు? కింద బరకాల మడతెట్టే ప్లేట్లు ఎత్తారు చూసారా, ఆ పని అయినా నమ్మకంగా చెయ్యండి. దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ యొక్క కోరికను దేవుడు ఉన్నతంగా తీసుకెళ్తాడు. అందుకే తన జీవితాన్ని చదువుతుంటే విచిత్రంగా అనిపిస్తుంది. ఏమైపోయాడంటే జైల్లో ఖైదీలందరికీ అధిపతి అయిపోయాడట. జైలుని ఆయన చేతిలో పెట్టాడట. అంటే ఎక్కడుంటే అక్కడ అధిపతి అవుతాడా? ఎక్కడుంటే అక్కడ అధిపతి అవుతాడు. ఇంట్లో ఉన్నంతసేపు ఇంట్లో ఆ అబ్బాయిదే మెజారిటీ. ఇప్పుడు ఆ పోతీఫర్ ఇంట్లో ఉన్నప్పుడు ఆ పోతీఫర్ ఇంట్లో ఆయనదే మెజారిటీ. ఇప్పుడు జైల్లో ఉన్నప్పుడు జైల్లో కూడా ఆయనదే పై చేయి. అంటే యోసేపు ఎక్కడున్నా చెప్పండి ఒక అడుగు ఎత్తులోనే ఉంటాడు అందరికీ. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, ఏ పని చేసినా ఆ పనిలో ఒక అడుగు ఎత్తులో ఉండగలుగుతున్నావా? చేసే పని సిగ్గుపడకండి, చేసే పని నమ్మకంగా చేయండి. పని చేయని వారట బైబిల్లో ఉంది, సోమరులు పని దొంగలట సింపురు గుడ్లకి కారకులు అవుతారు. పేదరికం ఊరకే రాదండి. బద్ధకస్తులకి, సోమరులకి, చేసే పని నమ్మకంగా చేయలేని వాళ్ళకి కలిసి వచ్చే బంపర్ ఆఫర్లు ఏంటి చెప్పిన? పేదరికం వస్తుంది, సింపురు గుడ్లు వస్తాయి. జీవితంలో ఎదగకుండా పోతాం. జీవితం ఎక్కడేసిన గొంగలి అక్కడే. మొన్న ఒక వ్యక్తి ఫోన్ చేశాడు, తన జీవితంలో కలిగిన గాయాలను బట్టి ఫోన్ చేశాడు. ఎందుకంటే ఒక పెద్ద మనిషి కోసం డిస్కషన్ జరుగుతుంది ఈ మధ్యకాలంలో, ఈ డిబేట్, అది మీకు తెలుసు కదా. ఆయన తాలూకు ఒక ఆయన నాకు ఫోన్ చేశాడు. జీవితంలో పెద్ద మనిషి అంటే మరి ఇంకెవరో అని అడగకండి, ఇంకా అందులో ఒక 4-5 ఉన్నారు, అందులో సమ్ పర్సన్ ఎవరు అంతే. ఆయన తాలూక ఆ వయసు మళ్ళీ పెద్ద ఆయన తాలూకు ఫోన్ చేసి, ఈ అబ్బాయి 25 లక్షలు నష్టపోయాడట వాళ్ళ వల్ల. ఊరికే ఆ పాస్టర్ గారు అన్నారట, మాకేం తెలియదు అంతా నీవే చేసావు అని ఊరికే తప్పి. ఎందుకంటే సీటీలు కడతారు కదండి, ఈ సీటీలు కడితే ఆ పాస్టర్ అమ్మగారు వీళ్ళకి అబ్బాయికి దెబ్బ కొట్టారు, అంతే 25 లక్షలు నష్టపోయాడు. సింపుల్గా అందట, నాకు సంబంధం లేదు, అంతా అబ్బాయికి సంబంధించింది అన్నదంట. 25 లక్షలు ఇప్పుడు కట్టలేక, తినలేక, ఉండలేక పేదరికంలో 25 లక్షలు ఎక్కడి నుంచి తేగలడంటే, పాస్టర్ గారు గురించి ఎవరికి చెడ్డగా చెప్పలేక, నేనేం చేయలేదు అంతా ఆవిడే చేసిందని అనలేక, ఏమి చెప్పలేక ఆ బాధల్లోంచి కసి తెచ్చుకున్నాడు. రాత్రి పగలు కష్టపడి తిండగా జాగ్రత్తగా దాసి 25 లక్షల అప్పు, 10 సంవత్సరాలు అయినా తీరిన అప్పు 5-6 సంవత్సరాలు తీరేసరికి మొత్తం అప్పు తీర్చేశాడు. అంత కసి నీకు ఎలా వచ్చిందంటే తనకు అర్థమైంది, ఎవరో నిందేసి ఆ భారం నా మీద వేసేస్తే నా జీవితం వాళ్ళు చేసిన పనికి నేను ఎందుకు కూరుకుపోవాలి? ఆ నిందను తొలగించడానికి 25 లక్షలు కట్టేశానన్న ఈరోజు ఆ పాస్టర్ గారు నా ముఖం చూడాలంటే ఎంత సిగ్గుపడిపోతాడో అంటుంటాను. నేను మళ్ళీ చెప్తున్నాను, కొన్ని గాయాలు మనకేం నేర్పిస్తాయంటే, చెప్పండి, కొన్ని గాయాలు మనకేం నేర్పిస్తాయంటే పాఠాలు కాదు,
జీవితంలో సక్సెస్ అవ్వాలని నేర్పిస్తాయి. ఒక ఆటో తోలే అబ్బాయి వాళ్ళ నాన్నగారు ఆటో తోలుతూ స్కూల్కి తీసుకుని వెళ్తుంటే ఆటో తోలుతున్నప్పుడు తనకు అనిపించింది, మా తాత కష్టపడ్డాడు, మా నాన్న కష్టపడుతున్నాడు, ఇప్పుడు నేను చదువుకుంటున్నాను, నేను సరిగ్గా చదవకపోతే మళ్ళీ మా నాన్నకి నేను అంతంత మాత్రం అంత వస్తుంది. అంతే గోల్ పెట్టుకున్నాడు. ఒక ఆటో డ్రైవర్ కొడుకు ఐఏఎస్ అయిపోయాడు. చదివితే అలాగే చదవాలండి. ఒక ఆటో డ్రైవర్ కొడుకు ఐఏఎస్ ఎలా అయిపోయాడు? తనకి ఆ పేదరికమనే గాయాలు తన జీవితంలో ఒక డిజైర్ తీసుకొచ్చాయి. ఎప్పుడు దేవుడిని ఎక్కువ ఏం అడగండి, దేవా నాకు లేములో ఉండడం నేర్పించు, ఎందుకంటే ఉన్నత స్థితి విలువ ఏంటో నాకు అర్థం. ఊరకేది రాకూడదు, గోల్ రావాలి అంటే కొన్నిసార్లు మెతుకులు దొరకలేనప్పుడే అన్నం విలువ ఏంటో అర్థమవుద్ది. రూపాయి చేతిలో లేనప్పుడే 100 విలువ 10 విలువ ఏంటో అర్థమవుద్ది. డబ్బులు విలువ ఏంటో తెలియాలంటే పేదరికం అర్థం అవ్వాలి. అందుకే జీవితంలో కొన్ని చేదైనవి, కొన్ని మనకి ఇష్టం లేని చీకటి పరిస్థితులు ఎందుకు వస్తాయంటే నువ్వు వెలుగునేదో చూడబోతున్నావు. అందుకే ఆ వెలుగు వచ్చేంత వరకు ఈ పరిస్థితులు కూడా నేను నడిపిస్తాను. ఒక ఆవిడకి చాలా కష్టాలు, మనకి వాడికి భాషలో తెలుగులో అంటాం సినిమా కష్టాలు అంటారు కదా, ఆ కష్టాలన్నీ వచ్చేసాయి ఆవిడ. అన్నీ కష్టాలే, అన్నీ కష్టం, 1 2 కాదు, అన్ని యాంగిల్లో కష్టాలు ఉన్నాయి. వచ్చిపోయే వాళ్ళందరికీ బాధ చెప్తుంది. ఏదైనా ఇంటికి వెళ్ళింది అనుకోండి, అక్కడ 4 మాటలు చెప్తుంది, ఇక్కడికి వెళ్తే 4 మాటలు చెప్తుంది, అక్కడికి వెళ్తే 4 మాటలు చెప్తుంది. బాధలు అన్నీ వివరిస్తుంటుంది. ఈ బాధలన్నీ వివరించాక అందరికీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఈ బాధలన్నీ వివరించిన తర్వాత తనకు ఓదార్పు వస్తుందేమో అని చెప్పుకున్నదట. కానీ విషయం ఏంటి చెప్పిన, ఈవిడ చెప్పుకుంటే ఎవరికి ఓదార్పు రావట్లేదు, కానీ ఎన్నోళ్ళకి వచ్చేస్తుంది ఓదార్పు. తనకు అర్థం అవ్వలేదు ఏంటి, అందరికి చెప్తుంటే నన్ను ఓదారుస్తారు అనుకుంటే వీళ్ళు ఓదార్పు పొందుతున్నారు ఏంటంటే కొన్ని రోజులకి అర్థమైంది, దేవా నా జీవితంలో నేను మంచిగా ఉంటాను, ప్రేయర్ఫుల్గా ఉంటాను, నీ వాక్యం చదువుతాను, నా జీవితానికి ఎందుకు ప్రభు ఇన్ని కష్టాలు వచ్చాయంటే తర్వాత తనకు అర్థమైంది, ఈ కష్టాలన్నింటిలోంచి నువ్వు ఎదుటోళ్ళతో మాట్లాడుతున్నావు చూసావా, నీ కష్టాలు ఎదుటోళ్ళకి చెప్పండి ఓదార్పు అయిపోయి. అప్పుడు తన జీవితం అర్థమైంది. అక్కడి నుంచి తన జీవిత సాక్ష్యం చెప్పడం మొదలెట్టింది. ఇప్పుడు చెప్పండి, జీవితంలో ఊరకే ఏది జరగదండి.